అతను చదివింది ఇంటరే కానీ సైన్స్లో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఇంజనీరింగ్ విద్యార్థులకు సైతం ఇన్నోవేషన్లపై పాఠాలు చెబుతున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 26 కొత్త పరికరాలు తయారు చేశాడు. సామాన్యుల నుంచి మేధావుల దాకా అందరిచే శభాష్ అనిపించుకుంటున్న యంగ్ ఇన్నోవేటర్ యాకర్ గణేష్ పై టీ న్యూస్ స్పెషల్ స్టోరీ చూద్దాం. ఈ యువకుడి పేరు యాకర గణేష్. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామం అతని స్వస్థలం. నిరుపేద కుటుంబం నేపథ్యం కలిగిన గణేష్ తల్లిదండ్రులు యాకర్ స్వరూప, చంద్రయ్యలు కూలి చేస్తే గాని పూట గడవని పరిస్థితి. గణేష్ కు చిన్నప్పటి నుంచే సైన్స్ సబ్జెక్టులంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. స్కూల్ స్థాయి నుంచే చిన్న చిన్న ఇన్నోవేషన్లు చేస్తుండేవాడు. గణేష్ టాలెంట్ ను గుర్తించిన స్కూల్ ఫిజిక్స్ టీచర్ అనిత ప్రోత్సాహంతో కొత్త కొత్త ఆవిష్కరణలపై ఆసక్తి పెంచుకున్నాడు గణేష్. కట్టెల పొయ్యితో వాళ్ళ అమ్మమ్మ పడుతున్న కష్టం చూసి చిన్న ఫ్యాన్ తో మంటను రగిలించేలా తయారు చేశాడు గణేష్. తమ బంధువుల అమ్మాయి చెవులు వినిపించగా బాధపడుతుండడం చూసి కేవలం 150 రూపాయలకే సూపర్ డెఫ్ మిషన్ తయారు చేసి వారేవా అనిపించుకున్నాడు. అలా అతను తయారు చేసిన ప్రతి పరికరం వెనుక ఓ చిన్న కథ దాగి ఉంది. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అన్న అబ్దుల్ కలాం మాటల స్ఫూర్తితోనే తన కలలను నెరవేర్చుకుంటూ సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటున్నానని గణేష్ అంటున్నాడు. 10th క్లాస్లో ఇన్స్పైర్ అవార్డు జరిగినప్పుడు ఇన్స్పైర్లో నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అక్కడ ఏపీజే అబ్దుల్ కలాం గారి మాటలు నన్ను ఎంతోగానో ఇన్స్పిరేషన్ చేశాయి. సో కళలు కానండి, కళలను సాకారం చేసుకోండి అని అంటూ ఉంటాడు అబ్దుల్ కలాం గారు. కానీ కన్న కళ నిన్ను నిద్రపట్టనివ్వకుండా చేయాలనే ఆలోచనతో తను మాట్లాడుతున్నాడు. నిజంగానే నేను కూడా చాలా కళలు కంటూనే ముందుకు వచ్చాను. తర్వాత ఆ కళను నన్ను నిద్రపోనివ్వకుండా అనుక్షణము సమాజం కొరకు ఉపయోగపడే పరికరాల వైపు నా ఆలోచన మళ్ళీ ఈ విధంగా మార్చింది. సమాజంలో ఎదురవుతున్న ప్రశ్నలకు తన ఇన్నోవేషన్లు సమాధానంలా నిలవాలన్న కసే తనను 25కు పైగా పరికరాలను తయారు చేసేలా చేసిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు గణేష్. ఇప్పటి వరకు తాను తయారు చేసిన పరికరాల్లో సంస్కార్ టాయ్, సెల్ఫ్ వాటరింగ్ మెషిన్, టచ్లెస్ శానిటైజర్, బ్లైండ్ స్టిక్, 150 రూపాయలకే వినికిడి యంత్రం తనకు మంచి గుర్తింపు తెచ్చాయన్నాడు. వీటన్నింటిలో చిన్నారులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్లను తెలిపేలా చేసిన సంస్కార్ టాయ్తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత సూపర్ డెఫ్ మిషన్ అని తయారు చేశాను. సూపర్ డెఫ్ మిషన్ ఇండియా ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ పేరులో బ్రాంచ్ మెడలిస్ట్గా యేసరావు గారు ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత ముందుకు వెళ్తున్నప్పుడు కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో శానిటైజర్, హ్యాండ్స్ ఫ్రీ శానిటైజర్ తయారు చేయడం జరిగింది. తర్వాత ముందుకు వెళ్తున్న సందర్భంలో ఇప్పుడు రీసెంట్గా సంస్కార్ టాయ్ అనేది కూడా తయారు చేసాం. అంటే ఈ రోజుల్లో పిల్లలు అందరూ అడక్ట్ అయిపోతున్నారు, గేమ్స్కి అడక్ట్ అయిపోతున్నారు. కానీ ప్రాక్టికల్గా వాళ్ళు చూపించగలిగితే వాళ్ళు అర్థం చేసుకునే విధంగా ఉండాలన్న ఆలోచనతో మేము సంస్కార్ టాయ్ అనేది ఒక టీం వర్క్ చేసాం. ఆ టీంతోనే మేము బొమ్మ తయారు చేసాం. దానికి ఎంతగానో సపోర్ట్ చేసింది డాక్టర్ శాంత టౌతో మేడం. సర్కారు బడి నేపథ్యమున్న గణేష్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. కానీ తన టాలెంట్తో ఏకంగా వరంగల్లోని వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకే పాఠాలు చెబుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం TSIC ద్వారా ఎంతో మంది ఔత్సాహిక పరిశోధనలకు సాయం అందిస్తుందని చెప్పాడు. మేడ్ ఇన్ తెలంగాణ నినాదంతో ముందుకెళ్తున్న సర్కారు పనితీరు ఎంతో అద్భుతంగా ఉందని కొనియాడాడు. ప్రభుత్వ సహకారంతో భవిష్యత్తులో అతి తక్కువ ఖర్చులో సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా మరిన్ని ఆవిష్కరణలు చేస్తానని గణేష్ చెబుతున్నాడు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇన్నోవేటర్స్కి ఎంతగానో సపోర్ట్ చేస్తుంది. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ వాళ్ళు కానీ, టీవర్క్స్ కానీ, VHub కానీ, THub కానీ, సో ప్రతి IT సెక్టర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. జయస్ రంజన్ గారు, KTR గారు కూడా ఎంతోగానో సపోర్ట్ చేస్తున్నారు. సో ఇన్నోవేటర్స్ దానికి ఎంతోగానో ఒక మంచి ప్లాట్ఫామ్గా TSIC ఉందనడానికి అది నేను చెప్పడానికి గర్విస్తున్నాను. ఎందుకు అనంటే మాలాంటి గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ని ఎక్కడో మూలన ఉన్న మా లైఫ్ స్టైల్ని కానీ, మేము చేసిన ఇన్నోవేషన్స్ని సమాజాన్ని గుర్తించే విధంగా గవర్నమెంట్ దృష్టి దాకా తీసుకెళ్ళి వారికి వెన్నుదండ ఉండి నడిపిస్తుంది TSIC. సో TSIC యొక్క సపోర్ట్ కూడా మాకు ఉంది. గణేష్ తయారు చేసిన వస్తువులు ఎంతో ఉపయోగకరంగా ఉండడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఇలాంటి వారిని ప్రోత్సహించాలని కోరుతున్నారు.